Hello, good morning everyone. Today I am going to discuss about the next topic in the unit 4, that is human factors. The essentiality of human factors are imperative for the design and development of any software framework. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి అంటే కనుక మనం ఎప్పుడు హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. It presents the underlying idea for incorporating these factors into the సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. అంటే ఈ ఫ్యాక్టర్స్ని ఎప్పుడు మనం సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో ఇంక్లూడ్ చేయాలి. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అంటేనే మన రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు ప్రతి ఫేజ్ని మనం లైఫ్ సైకిల్ అని చెప్పి అంటున్నాం. సో ఈ లైఫ్ సైకిల్ని డెవలప్ చేసేటప్పుడు హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి మనం తీసుకోవాలి. మెయిన్ జైంట్ కంపెనీస్ కేమ్ ఇన్ టు రికగ్నైజ్ దట్ the success of a product depends upon a solid human factor design. అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఏమని రికగ్నైజ్ చేసినాయి అంటే వాళ్ళ యొక్క సక్సెస్ అంతా ఆ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ మొత్తం హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేశాయి. సో అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేటప్పుడు కానీ ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసేటప్పుడు కానీ ఎంటైర్ సాఫ్ట్వేర్ యొక్క సక్సెస్ లేదు అంటే కనుక యూజర్ ఇంటర్ఫేస్ యొక్క సక్సెస్ అంతా కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే కనుక హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. Human factors discovers and applies information about human behavior, abilities, limitations, and other characteristics to the design of tools, machines, systems, tasks, jobs, and environments for productive, safe, compatible, and effective human use. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిన తర్వాత ఆ డెవలప్ చేసిన సాఫ్ట్వేరు ఏ విధంగా ఉండాలి అనేది అంటే ఆ హ్యూమన్ ఎబిలిటీస్ ఏ విధంగా ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు యూజ్ చేయగలిగే విధంగా ఆ యూజర్ ఇంటర్ఫేస్ వాళ్ళు యూజ్ చేయగలిగే విధంగానే ఉందా, లేదు అంటే కనుక ఇట్ ఈజ్ నాట్ యూజబుల్లా, ఈజీ టు యూజ్గా ఉందా లేదా, వీటిలన్నిటిని కూడా ఏంటి అంటే కనుక హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఒక మంచి ప్రోడక్ట్ని ఇవ్వాలి అంటే కనుక మనం ఎప్పుడు హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. Study of human factors is essential for every software manager since he must be equipped with how his staff members interact with each other. అంటే ఒక సాఫ్ట్వేర్ మేనేజరు వాళ్ళ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ ఇక్కడ మనం వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అంటే కనుక హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట. జనరలీ సాఫ్ట్వేర్ products are used by a variety of populace and it is necessary to take into account the abilities of such a group to make the software more useful and పాపులర్. అంటే మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో డిఫరెంట్ పీపుల్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు నిజంగా ఈజీగానే యూజ్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఐడెంటిఫై చేసుకుని ఈజీగా యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని యూజ్ చేయటం స్టార్ట్ చేస్తారనమాట. దట్ మీన్స్ ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే ఈజీగా యూజ్ చేయడానికి ఉంటే కనుక నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువ అవుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్లో కూడా ప్రతి కస్టమరు లేదు అంటే కనుక ప్రతి యూజరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే కనుక ఇట్ మస్ట్ బి వెరీ యూజర్ ఫ్రెండ్లీ. సో అది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది దేని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుంటారు అంటే కనుక హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం వల్ల అంటే అక్కడ ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏంటి, మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ వాళ్ళు యూజ్ చేసుకోగలిగే విధంగా ఉందా లేదా, వాళ్ళు మేల్ యూజ్ చేస్తున్నారా ఫీమేల్ యూజ్ చేస్తున్నారా, లేదు అంటే కనుక వాళ్ళు నో వాయిసెస్ పీపులా అంటే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసేవాళ్ళు వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ దాని మీద నాలెడ్జ్ లేకోకుండా యూజ్ చేస్తున్నారా, వీటిలన్నిటిని కన్సిడరేషన్లో కనుక తీసుకుంటే కనుక మనం ఎప్పుడు ఏం చేయగలుగుతాం అంటే గుడ్ ప్రోడక్ట్ని మనం డెవలప్ చేయగలుగుతాం అన్నమాట. ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ డిజైన్ అంటే అసలు మనం హ్యూమన్ ఫ్యాక్టర్స్ డిజైన్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటి,
The purpose of human factors design into create product that meet the operability and learnability goals. అంటే ఈ హ్యూమన్ ఫ్యాక్టర్స్ దేని కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది అంటే కనుక ఇట్ మీట్ ద ఆపరబిలిటీ. అంటే ఏంటి, దాన్ని మనం డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయగలిగే విధంగా ఉందా లేదా. దిస్ డిజైన్ షుడ్ మీట్ ద యూజర్స్ నీడ్స్ బై బీయింగ్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్, బట్ ఆల్సో ఆఫ్ హై క్వాలిటీ, కీపింగ్ an eye on the major concern of the customer in most cases, that is affordability. ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి యూజర్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉందా, అలాగే హై క్వాలిటీ ప్రోడక్ట్ని ఇచ్చే విధంగా ఆ హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో హ్యూమన్ ఫ్యాక్టర్స్ డిజైన్ చేయటం యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే యూజర్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, అలాగే హై క్వాలిటీ ప్రోడక్ట్ని, యూజర్ ఇంటర్ఫేస్ అవ్వచ్చు, లేదు అంటే కనుక సాఫ్ట్వేర్ కావచ్చు, దాన్ని ఇవ్వగలగటం హ్యూమన్ ఫ్యాక్టర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. The engineering discipline for designers and developers must focus on the following. డిజైనర్స్, డెవలపర్స్ కూడా దేని మీద ఫోకస్ చేయాలి అంటే కనుక యూజర్ అండ్ దేర్ సైకాలజీ. అంటే యూజర్స్ అసలు ఇక్కడ డెవలప్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ద యూజర్ మస్ట్ డూ ఇంక్లూడింగ్ టాస్క్ గోల్స్, పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ గ్రూప్ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్స్. అంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఇక్కడ నాకు యూజరు ఎలాంటి వర్క్ని, ఎలాంటి టాస్క్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు, క్వాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్, దాని క్వాలిటీ అలాగే దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై ద యూజర్ అండ్ దే జాబ్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తనకి కావాలనుకుంటున్నాడు యూజరు అనేది ఇక్కడ ఫోకస్ చేస్తారు అన్నమాట డిజైనర్ కానీ డెవలపర్ కానీ వైల్ గ్యాదరింగ్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ ద డిజైన్ ఆఫ్ ద యూజర్ ఇంటర్ఫేస్. బెనిఫిట్స్ ఏంటి అంటే ఎలివేటెడ్ యూజర్ సాటిస్ఫాక్షన్. అంటే మనం ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవటం వల్ల ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక కన్సిడరేషన్లో తీసుకోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే కనుక గుడ్ యూజర్ ఇంటర్ఫేస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఏంటి అంటే కనుక యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డిక్రీజ్ ద ట్రైనింగ్ టైం అండ్ కాస్ట్. ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లో తీసుకుంటున్నాము అంటే కనుక యూజర్ తనకి ఏ విధంగా కావాలనుకుంటున్నాడో తన యూజర్ ఇంటర్ఫేస్ని ఆ విధంగా మనం డిజైన్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటి అంటే కనుక అతనికి పర్టికులర్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం కానీ, దానివల్ల నాకు ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేకపోవటం వల్ల నాకు దాని యొక్క కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అలాగే రెడ్యూస్డ్ ఆపరేటర్ స్ట్రెస్. ఎవరైతే కనుక ఆ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రెస్ కూడా ఈజీగా యూజ్ చేసే విధంగా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా హీ డస్ నాట్ ఫీల్ ఎనీ డిఫికల్టీ. సో ఆపరేటర్ ఫీల్ వెరీ ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్. రెడ్యూస్డ్ ప్రోడక్ట్ లయబిలిటీ, డిక్రిమెంట్ ఆఫ్ ఆపరేటింగ్ కాస్ట్, లెస్సర్ ఆపరేషనల్ ఎర్రర్. అంటే ఆటోమేటిక్గా ఆపరేటింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు ఎందుకంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, హ్యూమన్ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎర్రర్ ఫ్రీగా మనం దాన్ని డిజైన్ చేయగలుగుతున్నాం యూజర్ ఇంటర్ఫేస్ని. సో అందుకని చెప్పి ఎర్రర్ ఫ్రీగా ఉండటం వలన మనం ఆపరేట్ చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్ ఎరేస్ అవ్వవు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్. Bias approach to human factors. It is often visible that people take human factors not too seriously because it is often regarded as a common sense.
చాలా చోట్ల ఏంటి అంటే కనుక హ్యూమన్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోరనమాట. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే యూజర్ ఎలా కావాలనుకుంటున్నాడో, యూజర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, తను ఎంత ఈజీగా కావాలనుకుంటున్నాడో వీటిని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా యూజర్ ఇంటర్ఫేస్ని డిజైన్ చేసేస్తారు. ఏమనుకుంటారు అంటే కనుక ఇట్ ఈస్ ఏ కామన్ సెన్స్, దాని గురించి మనం హ్యూమన్ ఫ్యాక్టర్స్ని మనం కలెక్ట్ చేసుకోవాల్సిన గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా, డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని చెప్పి అనుకుంటారు. కానీ బట్ ఇట్ టేక్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. Many companies heavily channel their resources and time towards factors of software development like planning and management control. అంటే చాలా కంపెనీస్లో కూడా ఏట్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే కనుక నాకు డెవలప్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. డెవలప్మెంట్లో గ్యాదరింగ్, ప్లానింగ్, మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కానీ దే నెగ్లెక్ట్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్. They often neglect the fact that they must present their product in such a way that is easy to learn and implement, that it should be aesthetic in nature. ఏం నెగ్లెక్ట్ చేస్తారు అంటే కనుక ఆ ప్రోడక్ట్ చాలా ఈజీగా ఉండాలి, కస్టమర్ ఈజీగా యూజ్ చేసుకునే విధంగా ఉండాలి అనే విషయాన్ని మర్చిపోయి ఓన్లీ దేని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అంటే కనుక ప్లానింగ్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనకి హ్యూమన్ ఫ్యాక్టర్స్ని గ్యాదర్ చేసుకోవటంలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కనుక మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది చాలా ప్లెజెంట్ నేచర్తో ఉండాలన్నమాట. అంటే చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఓన్లీ యూజబిలిటీయే కాకోకుండా, ఈజీగా యూజ్ చేసుకోగలిగే విధంగానే కాకోకుండా చాలా అట్రాక్టివ్గా కూడా ఉండాలన్నమాట. ఇంటర్ఫేస్ డిజైనర్స్ అండ్ ఇంజనీర్స్, psychologists apply systematic human factors techniques to produce designs for hardware and software. సో ఇంటర్ఫేస్ డిజైనర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఏం చేస్తారు అంటే కనుక ఒక సిస్టమాటిక్ మేనర్లో హ్యూమన్ ఫ్యాక్టర్స్ని అప్లై చేసుకుంటా ఒక సాఫ్ట్వేర్ని కానీ లేదు అంటే కనుక హార్డ్వేర్ని కానీ డెవలప్ చేస్తారు. ఏ సిస్టమాటిక్ అప్రోచ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ డిజైన్ అండ్ దస్ యూజబిలిటీ ఈజ్ రిక్వైర్డ్. హ్యూమన్ ఫ్యాక్టర్స్ని డిజైన్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక ఒక సిస్టమాటిక్ అప్రోచ్, అంటే ఏ విధంగా కావాలనుకుంటున్నాడు, దేని తర్వాత ఏం కావాలనుకుంటున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి యూజర్ నావిగేట్ అవ్వాలనుకుంటున్నాడు, ఇలా ఈ విధంగా ప్రతి ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారనమాట. యూజబిలిటీ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే వాటిలన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. Usability is a software quality characteristic that surveys on the software usability cost and benefits, and it can simply be defined as external attributes of software quality. ఇక్కడ మనకి యూజబిలిటీ అనేది ఏంటి అంటే కనుక ఒక సాఫ్ట్వేర్కి ఉండే ఒక క్వాలిటీ అనేది చెప్పొచ్చు అనమాట. ఎప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నాము అంటే కనుక అది ఈజీగా యూజ్ చేసేగలిగే విధంగా ఉండాలి. సో ఈజీగా యూజ్ చేసుకోగలిగే విధంగా ఉంది అంటే కనుక కంపల్సరీ కస్టమర్ ఎప్పుడు దాన్ని ఏమని చెప్తాడు అంటే కనుక ఇట్ ఈస్ ఏ క్వాలిటీ సాఫ్ట్వేర్ అని చెప్పి చెప్తారు. సో క్వాలిటీ సాఫ్ట్వేర్ అంటే కనుక దానికి ఫస్ట్ ఉండే క్యారెక్టరిస్టిక్ ఏమని చెప్పొచ్చు అంటే కనుక యూజబిలిటీ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ యూజర్ ఇన్ ద డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎన్షూర్స్ దట్ ద ప్రోడక్ట్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో నాకు ఇక్కడ ఏమి ఎన్షూర్ చేసుకుంటారు అంటే కనుక ఆ ప్రోడక్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది అని చెప్పి ఎన్షూర్ చేసుకుంటారు. అంటే గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అంటే కనుక ఏమనుకున్నాము మనం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి. సో డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఏంటి అంటే కనుక కంపల్సరీ అది ప్రోడక్ట్ యూజర్ ఫ్రెండ్లీ. యూజబిలిటీ ఎయిమ్స్ ఎట్ ద ఫాలోయింగ్. యూజబిలిటీ అంటే యూజబిలిటీ ద్వారా మనం ఏం గెట్ చేస్తున్నాం అంటే షార్టనింగ్ ద టైమ్ టు అకంప్లిష్ ద టాస్క్. అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం కంప్లీట్ చేసే టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయగలిగే విధంగా యూజబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ మేడ్ అంటే ఏంటి, దాంట్లో ఏమైనా మనం చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ అయ్యే విధంగా ఉండాలి. రెడ్యూసింగ్ ద లెర్నింగ్ టైం. యూజబిలిటీ అంటే కనుక మనం నేర్చుకోవటానికి యూజబిలిటీ ఉంది ఆ ప్రోడక్ట్లో, ఆ యూజర్ ఇంటర్ఫేస్లో కానీ ఆ ప్రోడక్ట్లో కానీ యూజబిలిటీ ఉంది అంటే కనుక ఇట్ విల్ రెడ్యూస్ ద లెర్నింగ్ టైం. ఇంప్రూవింగ్ పీపుల్ సాటిస్ఫాక్షన్ విత్ ఏ సిస్టమ్. యూజబిలిటీ ఉందంటే ఈజీగా యూజ్ చేసుకోవటానికి ఉంది అంటే ఆటోమేటిక్గా పీపుల్ ఎప్పుడు చాలా సాటిస్ఫై అవుతారు.
సో ఇవన్నీ కూడా యూజబిలిటీ ఏం చేస్తున్నా అంటే యూజబిలిటీ అంటే నాకు ఏమేమి ఉండాలి అంటే ఇట్ విల్ టేక్ వెరీ షార్ట్ టైం అనమాట. మనం మన టాస్క్ని కంప్లీట్ చేయడానికి తక్కువ టైము తీసుకోవాలి. మనం టాస్క్ని కంప్లీట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు. అలాగే మనం దాన్ని నేర్చుకోవడానికి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది లెర్న్ చేసేటప్పుడు చాలా తక్కువ టైం పట్టే విధంగా ఉండాలి. పీపుల్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ ద యూజబిలిటీ అంటే యూజబిలిటీ వలన బెనిఫిట్స్ ఏంటంటే ఎలివేటెడ్ సేల్స్ అండ్ కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్. అంటే కంపల్సరీ కన్స్యూమర్ అంటే సాటిస్ఫై అవుతాడు. ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవటం వల్ల ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ట్రైనింగ్ కాస్ట్ అండ్ టైం. యూజబిలిటీ బాగుండటం వల్ల నాకు ట్రైనింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. టైము ఆటోమేటిక్గా ట్రైనింగ్ కాస్ట్ రెడ్యూస్ అవడంతో పాటు టైం కూడా తక్కువ అవుతుంది. లెస్సర్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్, రెడ్యూస్ డాక్యుమెంట్ అండ్ సపోర్ట్ కాస్ట్, ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్, పెర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ద యూజబిలిటీ. అంటే ఒక ప్రోడక్ట్లో మనం యూజబిలిటీ ఉంది అంటే కనుక ఆ యూజబిలిటీ ఉండటం వల్ల మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. అలాగే ప్రోడక్ట్ వెరీ ప్రొడక్టివిటీగా ఉంటుంది. ట్రైనింగ్ కాస్ట్, అలాగే సపోర్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, డాక్యుమెంటేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. అన్నిటికన్నా మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే కనుక సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. For software product to be successful with the customer, a software engineer needs to develop his product in such a way that it is easy to అండర్స్టాండ్. అలాగే ఒక ప్రోడక్ట్ మనకి సక్సెస్ఫుల్ ఈ ప్రోడక్ట్ అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాము అంటే కనుక కస్టమరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఆ ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటప్పుడు కానీ ఆ సాఫ్ట్వేర్ గురించి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగే విధంగా ఉండాలి. లెర్న్ అండ్ యూజ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో హ్యూమన్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మస్ట్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ the end users who is going to use the product and should make the things as simple as possible and provide the best at that time, not being too hard at his or her pocket. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పుడు తన మైండ్లో ఏముంచుకోవాలి అంటే కనుక యూజర్ ఎవరైతే కనుక ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటున్నారో అతనికి ప్రతి థింగు కూడా చాలా సింపుల్గా ఉండాలి. యూజర్కి చాలా బెస్ట్ ఇంటర్ఫేస్ను ప్రొవైడ్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అతనికి చాలా కష్టంగా దాన్ని యూజ్ చేసేటప్పుడు కానీ ఏ విషయంలో కూడా యూజరు డిఫికల్టీని ఫీల్ అవ్వకూడదు. యూజబిలిటీ టెస్టింగ్ డీల్స్ విత్ ద ఎఫెక్టివ్ డిజైనింగ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. యూజబిలిటీ టెస్టింగ్ అనేది ఏంటి అంటే కనుక మనం ప్రోడక్ట్ని ఎంత ఎఫెక్టివ్గా ఎంత బాగా డిజైన్ చేసాము అని చెప్పి ఐడెంటిఫై చేయటం కోసం మనం యూజబిలిటీ టెస్టింగ్ అనే దాన్ని మనం పెర్ఫామ్ చేస్తాం. Thank you.